ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బలిపాడ్యమి సందర్భంగా సకల శుభాలు చేకూరటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు బలిపాడ్యమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గృహంలో దీపాలను వెలిగిస్తూ బలిచక్రవర్తి నామాన్ని స్మరించుకున్నట్లయితే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు బలిపాడ్యమి సందర్భంగా ఒక పళ్ళెంలో బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద తమలపాకును ఉంచి ఆ తమలపాకు మీద పసుపు, కుంకుమ, గంధం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను బలిచక్రవర్తి స్వరూపంగా భావిస్తూ చుట్టూ ఉన్న బియ్యాన్ని అతని పరివారంగా భావిస్తూ తమలపాకులో ఉన్నటువంటి ఆ ముద్దకు రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ బలిచక్రవర్తిని స్మరించుకున్నట్లయితే బలిచక్రవర్తి యొక్క అనుగ్రహం ద్వారా, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఐశ్వర్య లక్ష్మి ఆవు రూపంలో ఉంటుంది కాబట్టి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి గోమాతకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి గోవుకి గ్రాసాన్ని తినిపించాలి. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఈరోజు తూర్పు దిక్కులో ఆవుతో కలిసి ఉన్నటువంటి దూడను పూజించటం ద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలా తూర్పు దిక్కులో ఉన్నటువంటి దూడతో కలిసి ఉన్న ఆవును పూజించటాన్ని మార్గపాలి ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మార్గపాలి ఉత్సవం సందర్భంగా దూడతో కలిసి ఉన్న ఆవును తూర్పు దిక్కులో అపరాహ్న సమయంలో పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తిన రోజు. అందువల్ల కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఈరోజు గోమయాన్ని కొద్దిగా తీసుకొని మీ గృహంలో తులసి కోట దగ్గర ఆ గోమయాన్ని ఒక గుండ్రటి ఆకారంలో ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా చెట్టు కొమ్మను కానీ లేదా ఏదైనా పుష్పాన్ని కానీ ఉంచి దాని పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని ఉంచి శ్రీకృష్ణ పరమాత్మను రకరకాల పుష్పాలతో పూజించి స్వామికి అన్నాన్ని నివేదించాలి. ఇలా చేస్తే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, బుధగ్రహ దోషాలను నివారింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కార్తీక మాస ప్రారంభం సందర్భంగా దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించాలి. దేవాలయంలో ఒక భరిణలో ప్రమిదలు ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి శివాలయంలో ఉన్నటువంటి స్తంభానికి తాళ్లతో దాన్ని వేలాడదీస్తారు. దీన్నే ఆకాశ దీపం అనే పేరుతో పిలుస్తారు. దేవాలయంలో ఉన్నటువంటి ఈ ఆకాశ దీపాన్ని ప్రతి ఒక్కరూ దర్శిస్తూ అనంతుడు అనే పేరు కలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి విష్ణుమూర్తికి ఆకాశంలో ఊయలలు ఊగే దీపాన్ని సమర్పిస్తున్నాను అని మనస్సులో స్మరించుకుంటూ ఆ ఆకాశ దీపానికి నమస్కారం చేసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని, సకల కార్యసిద్ధి ఏర్పడుతుందని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. వీలైతే గృహంలో అయినా సరే ఒక పొడుగాటి కర్రను పాతి దాని మీద చతురస్రాకారపు చెక్కను సమతలంగా బిగించి ఆ చెక్క మీద అష్టదళ పద్మం ఆకారంలో ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మధ్యలో ఒక దీపాన్ని ఉంచి దాని చుట్టూ 8 దీపాలను అమర్చి గృహంలో అయినా సరే ఆకాశ దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగించినట్లయితే దాని ప్రభావం వల్ల శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఆకాశ దీపాన్ని దేవాలయంలో దర్శించిన లేదా గృహంలో ఆకాశ దీపాన్ని వెలిగించిన ప్రతి ఒక్కరూ కూడా దామోదరాయ నమః అంటూ మహావిష్ణువుకు సంబంధించిన దామోదర నామాన్ని స్మరించుకుంటూ అనంతుడిగా విరాజిల్లే సృష్టికర్త అయిన పరమాత్మ అనుగ్రహం కోసం ఊయలలుగే ఈ ఆకాశ దీపాన్ని నేను అలంకరిస్తున్నాను అనే భావంలో దానికి నమస్కారం చేసుకున్నట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ బలిపాడ్యమి సందర్భంగా బలిచక్రవర్తిని స్మరించుకుంటూ దీపాలు వెలిగించండి. ఈరోజు ఐశ్వర్య లక్ష్మి ఆవు రూపంలో ఉంటుంది కాబట్టి మార్గపాలి ఉత్సవం అనే పేరుతో తూర్పు దిక్కులో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవును పూజించండి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కృష్ణుణ్ణి పూజించి అన్నాన్ని నివేదించండి. అలాగే ఆకాశ దీపాన్ని దర్శించి
అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన భాతృద్వితీయ సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, కార్తీక మాసంలో ఆచరించవలసిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం.